రేవంత్ బంగ్లాల పుట్టిండు, కేసీఆర్ గడిలో పుట్టిండు, నేను గుడిసెలో పుట్టాను. నేను చెప్తున్నా మాది పూరి గుడిసె. ఆ గుడిసె మీద ఏముండేది? తాటికమ్మలతో గుడిసె కప్పుకున్నాం. కొన్ని సమయాల్లో మన చెర్లలో దొరికే తుంగతో గుడిసె కప్పుకున్నాం. కొన్ని సమయంలో వరిగడ్డితో గుడిసె కప్పుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో వర్షం వచ్చినప్పుడు లేదా గాలి దుమారం వచ్చినప్పుడు, వర్షంతో కూడిన గాలి దుమారం వచ్చినప్పుడు గుడిసె కమ్మలు గాలి దుమారికి ఎగిరిపోకుండా కాపాడుకున్నాం. వర్షం వస్తే ఇల్లంతా కురిస్తే, ఇంట్లో నీళ్ళు వస్తే, ఎక్కడ పడుకోవాలో చోటు లేకపోతే ఏదో ఒక మూలకు సాపలు గంతలు వేసుకొని పడుకున్న కుటుంబం వచ్చిన వాడిని, నేను పేదవాడిని. కాబట్టి మీ సమస్య 2000 పెన్షన్ కోసం ఎదురు చూసే నా తల్లు అక్కలు ఉన్నారు, వృద్ధులైనా వితంతులైనా. లేదా 4000 పెన్షన్ కోసం ఎదురు చూసే నా వికలాంగుల తమ్ముళ్ళు అన్నలు అక్కలు ఉన్నారు. ఈ 4000 పెన్షన్ 6000 చేస్తామన్న మనిషి 20 నెలలుగా పెన్షన్ పెంచలేదు. ఎందుకు పెంచలేదని చెప్పి కేసీఆర్ అడగట్లేదు. అధికారంలో ఒకరున్నారు, ప్రతిపక్షంలో మరొకరున్నారు. అధికారం ఉన్నోళ్ళు ఇవ్వాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అడగాలి. ఈయన ఇవ్వడు, వాళ్ళు అడగరు. ఇట్లాంటి పరిస్థితిలోనే వీళ్ళ తరఫున మరి ఎవరున్నారంటే ఒక పేద బిడ్డగా నా వంతు నేను పాత్ర పోషించడం కోసమే ఈ తెలంగాణ పెన్షన్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ నేపథ్యంలో చాలా మంది అనుకుంటారు కృష్ణన్నకు అకస్మాత్తుగా వికలాంగులు గుర్తుకొచ్చిందా, కృష్ణన్నకు అకస్మాత్తుగా వృద్ధుల వితంతులు గుర్తుకొచ్చిందా అని చెప్పి ఎవరన్నా నోటి దూరంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు పట్టించుకోలేని వికలాంగ సమస్యల మీద 18 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఈ రాష్ట్రంలో ఎవరు పట్టించుకోలేని వికలాంగ సమస్యల మీద 18 ఏళ్లుగా పోరాడుతున్నాం. అదే సమయంలో ముసలాళ్ళ కోసం, వితంతుల కోసం ఎవరు పట్టించుకోని సమస్య మీద 13 ఏళ్లుగా కొట్లాడుతున్నాం. దీనికి కారణం ఏందో ఆలోచించండి. ఎవరు పట్టించుకోలే వికలాంగ సమాజానికి. కానీ 18 ఏళ్లుగా ఎంఆర్పిఎస్ మీ బిడ్డగా, మీ అన్నగా, నాతో పాటు వేలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఇవాళ ఉద్యమంలో మీ అందరికి అండగా నిలబడుతూ వచ్చేసారు. నేను 2 సాక్ష్యాలు చెప్తాను. ఇప్పుడు నేను వికలాంగుల గురించి మాట్లాడుతున్నంటే ఈ రోజు మాట్లాడినది కాదు, వృద్ధుల వితంతుల గురించి నేను మాట్లాడుతున్నంటే ఈ రోజు మాట్లాడింది కాదు. నేను 2 సంఘటనలు చెప్తాను. ఒకరోజు 2007లో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక 10 మంది వికలాంగుల తమ్ముళ్ళు, నడవలేని తమ్ముళ్ళు, చూడలేని తమ్ముళ్ళు కుంటుకుంటూ నా దగ్గరకు వచ్చేసారు. అన్నా, మా తల్లిదండ్రులకు మేము భారమైపోతున్నామన్నా, మా తల్లిదండ్రులు మాకు చిన్న చూస్తున్నారన్నా, మా అన్నదమ్ములు మాకు పట్టించుకోవట్లేదన్నా, దయచేసి మా పెన్షన్ పెరిగేటట్టు చూడు అన్నారు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ఎంత పెరగాలి అని అన్నా నేను, ఒక 1500 పెరిగేటట్టు చూడు అన్నారు. అప్పుడు పెన్షన్ ఎంత ఇస్తున్నానన్నా, అప్పుడు 200 ఇస్తున్నారు. ఆ 200 పెన్షన్ ఖచ్చితంగా 1500 సాధిద్దామని చెప్పి నేను సరిగ్గా 2007 ఆగస్టులో వికలాంగుల క్లబ్ సమితిని ఏర్పాటు చేశాను. 2007 ఆగస్టు అంటే అర్థం ఏంటిది? 18 ఏళ్ల క్రితం. 18 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి నా వికలాంగుల పెన్షన్ 200 నుంచి 1500 పెంచాలని చెప్పి హైదరాబాద్ లో నవంబర్ 26, 2007లో లక్షల మందితో బహిరంగ సభ పెట్టాను. ఈ సభ ఇప్పటిది కాదు. నేను వికలాంగుల గురించి మాట్లాడుతున్నానంటే ఈ రోజు నుంచి మాట్లాడుతున్నది కాదు. 200 రూపాయల పెన్షన్ రోజుల నుంచి వికలాంగుల పెన్షన్ పెరగాలని చెప్పి కొట్లాడిన వాళ్ళం మేము. ఆ రోజు 200 పెన్షన్ కోసం లక్షల మంది హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నగరం వదలకుండా రోడ్లను దిగ్బంధం చేసి పారేశారు. దాని ఫలితం వల్ల రాజశేఖర్ గారు 500 రూపాయలు ఒప్పుకున్నాడు. 500 రూపాయలు ఒప్పుకున్న కాడ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నాతో పాటు చాలా మంది వికలాంగులను 5 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు.